టీ20 ప్రపంచ కప్ 2026 టైటిల్ ని టీమిండియా సొంతం చేసుకుంది. ఫైనల్ గా న్యూజిలాండ్ పై 96 పరుగుల తేడాతో భారత్ గెలిచింది. దీంతో మూడోసారి ట్రోఫీని దక్కించుకొని టీమిండియా చరిత్ర సృష్టించింది. మరే జట్టు కూడా 3 టైటిల్ ను గెలుచుకోలేదు. అలాగే ఆతిథ్య జట్టుగా తొలి టైటిల్ ఇది. ఇప్పటి వరకు ఆతిథ్యం ఇచ్చిన ఏ జట్టు కూడా టైటిల్ గెలవలేదు. తొలిసారి టీమిండియా ఆ రికార్డు కూడా బద్దలు కొట్టింది. ఇక అహ్మదాబాద్ పిచ్చి అచ్చురాదనుకున్న టైంలో ఫైనల్లో గెలిచి రికార్డు సృష్టించింది టీమిండియా. ఇప్పటి వరకు ఏ జట్టు కూడా 3 టైటిల్ ను గెలుచుకోలేదు. తొలిసారి టీమిండియా రికార్డు సొంతం చేసుకుంది. ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ తర్వాత భారత్ కు టీ20 కప్ అందించిన సారథిగా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. ఫైనల్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ఫామ్ లేమ్ తో సతమతమైన అభిషేక్ శర్మ ఈ ఫైనల్ మ్యాచ్ లో ఆకాశ్ మ్యాదుగా చెలరేగిపోయాడు. తను ఆడితే స్కోర్ బోర్డు ఎలా పరుగులు పెడుతుందో మరోసారి రుజువు చూపించాడు. ఫైనల్ మ్యాచ్ లో అద్భుత హాఫ్ సెంచరీతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. మరో ఓపెనర్ శాంసన్ 89 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వరుసగా 3వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇక ఇషాన్ కిషన్ సైతం 54 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. పవర్ ప్లేలోనే ఏకంగా 90 పరుగులు వచ్చాయి. ఓ దశలో వీళ్ళ బ్యాటింగ్ చూస్తుంటే 300 స్కోర్ గ్యారంటీ అన్నంతగా సాగింది. అయితే 16 ఓవర్ల వరుసగా వికెట్లను కోల్పోవడంతో స్కోర్ బోర్డు నెమ్మదించింది. అయితే చివర్లో శివన్ దుబే శివాలెత్తాడు. 2 4లు 2 6లు బాది స్కోర్ బోర్డును 250కి దాటించాడు. మొత్తంగా 20 ఓవర్లలో టీమిండియా 255 పరుగులు చేసింది. ఇక ఆ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ కు ఆరంభం నుంచి షాకులు తగిలాయి. ఓపెనర్ టిమ్ సిఫెట్ 52 పరుగులు, శాట్నర్ 43 పరుగులతో ఇద్దరు రాణించారు. మిగతా బ్యాటర్లు వచ్చిన వారు వచ్చినట్టే పెవిలియన్ చేరారు. ముఖ్యంగా అక్షర్ పటేల్ 4వ ఓవర్ ఎప్పుడైతే బంతి తీసుకున్నాడో అక్కడి నుంచి వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయింది న్యూజిలాండ్. జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లు, అక్షర్ పటేల్ 3 వికెట్లు తీయడంతో న్యూజిలాండ్ 19 ఓవర్లకే 159 పరుగులకి ఆలౌట్ అయింది. దీంతో ఫైనల్ మ్యాచ్ లో భారత్ 96 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి చరిత్ర తిరగరాసింది. ఇప్పటి వరకు ఆతిథ్యం ఇచ్చిన ఏ జట్టు కూడా టీ20 వరల్డ్ కప్ గెలవలేదు. అలాగే వరుసగా 2 టీ20 టైటిల్ గెలిచిన జట్టుగా భారత్ నిలిచింది. ఇక టీ20 వరల్డ్ కప్ లో 3 టైటిల్ గెలిచిన జట్టుగా కూడా టీమిండియానే నిలిచింది.